దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. మన దళిత వాడాకేమో కమ్మ కాపులు వచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. రాజకీయ రంగు జెండాల మధ్యల మా దళిత జాతి నలుగుతుందయ్యా. ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిసినా మా బతుకు గండమయ్యిందయ్యా. ఏ పార్టీ గెలిసినా ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిసినా మా బతుకు గండమయ్యిందయ్యా. కమ్మ కాపు రెడ్ల కుర్చీ కొట్లాటలో బలిపీఠమెక్కేది మేమయ్యా. దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. రాజకీయ రంగు జెండాల మధ్యల మన దళిత జాతి నలుగుతుందయ్యా. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో దళిత బహుజన సామాజిక వర్గాలపైన దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని తెలియగానే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలుగుతుంది కథ నేటి జనం. ఏమైపోయే వాళ్ళమో అనే ఇంత అద్భుతమైనటువంటి పాటను రాసినటువంటి మచ్చదేవేందర్ అన్న ఒక పాట రాసి తన వంతుగా మద్దతు తెలిపిండు. ఆ పాట దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. మన దళిత వాడాకేమో కమ్మ కాపులు వచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. రాజకీయ రంగు జెండాల మధ్యల మా దళిత జాతి నలుగుతుందయ్యా. ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిసినా మా బతుకు గండమయ్యిందయ్యా. ఏ పార్టీ గెలిసినా ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిసినా మా బతుకు గండమయ్యిందయ్యా. కమ్మ కాపు రెడ్ల కుర్చీ కొట్లాటలో బలిపీఠమెక్కేది మేమయ్యా. దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. రాజకీయ రంగు జెండాల మధ్యల మన దళిత జాతి నలుగుతుందయ్యా. థ్యాంక్ యూ.